రష్మిక మందన్న 2 సార్లు ప్రెగ్నెంట్ అయింది. కానీ వెంటనే అబార్షన్ చేయించుకుందని బాలీవుడ్ క్రిటిక్ ఉమర్ సంధు మాత్రం ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టాడు. సో ప్రజెంట్ చాలా వైరల్ అవుతుంది. చాలా మంది కూడా ఆయన మీద ఆగ్రహానికి లోనవుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఒక సినిమా రంగానికి సంబంధించి ఏదైనా ఒకటి మాట అంటున్నామంటే దానికి వ్యాలిడ్ రీజన్ ఉండాలి. ఈయన అన్నదానికి అసలు రీజనే లేదు. అసలు ఈయన ఎవరో కూడా చాలా మందికి టాలీవుడ్ వాళ్ళకి తెలియని కూడా తెలియదు. కానీ ఆయన అక్కడ బాలీవుడ్ లో ఇప్పుడు మనకి తెలుగులో చిట్టుబాబు గారు కానీ, నటికుమార్ గారు కానీ, ఇలా ఎవరెవరైతే ఉంటారో తమ్మారెడ్డి, భరద్వాజ్ కానీ వాళ్ళలాగా అసలు సినిమా రంగంలో ఏమేమి జరుగుతున్నాయి, ఎలాంటి తప్పులు జరుగుతున్నాయి ఏంటి అని చెప్పే ఒక వ్యక్తి. ఆయన క్రిటిక్ అని చెప్పుకున్నాడు. ఈ క్రిటిక్లు అందరినీ ఒక దగ్గర తీసుకెళ్లి సంపేసిన పాతకం దొరకదు. ఎందుకంటే సినిమా రంగానికి సంబంధించి వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది ఏందనేది మీడియా వాళ్ళకంటే వీళ్ళకి ఎక్కువ ఆసక్తి. అది చెప్పేది కరెక్టా తప్ప ఏది పట్టించుకోరు. ఇప్పుడు ఒక హీరోయిన్ సపోజ్ ఒక 2-3 డేస్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టలేదు అనుకో, ఇన్స్టాగ్రామ్ నుంచి వెళ్ళిపోయిన ప్రముఖ హీరోయిన్ ఏదైనా ఒక పోస్ట్ డిలీట్ చేసింది అనుకో, విడాకులు అవ్వబోతున్నాయి పలానా హీరోయిన్ కి అంటే వీళ్ళే ముందే అన్ని డిసైడ్ చేసేయడం వల్ల వీళ్ళు డిసైడ్ చేస్తారు. ఊహించుకోవడం కాదు, ఓపెనింగ్. ఇంకా ఇప్పుడు మనమన్నా అయ్యి ఉండొచ్చు అని చెప్తాం, మరి అట్లా కాదు, అయిపోయింది. విడాకులు తీసేసుకున్నారు, అబార్షన్ చేసుకున్నారు. నిజానికి రష్మిక మందనకి ఇప్పుడు బాగా స్టార్డమ్ ఉండడంతో అంతెందుకండి. ఇప్పుడు మీరు ఒక పెద్ద హీరోని తీసుకోండి, పలానా హీరో ఇప్పుడు హయ్యర్ స్టేజ్ లో అల్లు అర్జున్ తీసుకున్నాం. అల్లు అర్జున్ కి ఇప్పుడు ఏం జరిగినా కూడా వైరల్ అవుతుంది. ఎందుకు? ఆయన పుష్ప 2 సినిమా ఉంది అండ్ అదే విధంగా అక్కడ కొన్ని ఘటనలు జరిగి అవన్నీ మైండ్ లో ఉన్నాయి. ఇప్పుడు అదే సినిమాకి సంబంధించిన అందులో మెయిన్ హీరోయిన్ గా చేసింది రష్మిక మందన. తన గురించి చెప్తే ఆయన ఫేస్ ఎక్కువగా వైరల్ అవుతుంది. ఎక్కడో బాలీవుడ్ క్రిటిక్ గురించి మనం టాలీవుడ్ లో మాట్లాడుతున్నాం. అది ఆయన కావాల్సిందే, అది ఆబ్వియస్లీ. ఆయన పేరు కూడా నేను తీసుకోదలుచుకోవట్లేదు. బికాస్ ఆయన ఎవరో కూడా మనకి ఇన్ని రోజులు తెలియంది. సడన్ గా ఒక వ్యక్తి వచ్చి మన ఇండస్ట్రీ అమ్మాయిని, నిజానికి తెలుగు ఇండస్ట్రీలో తను ఫస్ట్ చెలో మూవీ నుంచి డబ్ వచ్చి తర్వాత మంచి మంచి హిట్స్ కొడుతూ ఇప్పుడు పాన్ ఇండియాలో సక్సెస్ అయిన హీరోయిన్. ఆమెని పట్టుకొని విజయ్ దేవరకొండ 2 సార్లు ప్రెగ్నెంట్ చేశాడు, అబార్షన్ చేయించుకున్న అనడం కరెక్ట్ కాదు. ఎంత మాత్రాన వాళ్ళిద్దరు పిక్స్ పెడుతున్నారంటే అబార్షన్ చేయించుకోవాల్సిన కర్మ వాళ్ళకి ఏంటి? నిజంగా వాళ్ళు పెళ్లి చేసేసుకుంటారు. అంత దారుణమైన సరే ఇన్ కేస్ అయినా కూడా ఇలాంటి విషయాలు నువ్వు ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో చెప్పడానికి నీకు అవసరం ఏంటి? అసలు ఒక ఆడపిల్ల నువ్వు చెప్పాల్సిన అవసరం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఆడపిల్ల మగపిల్ల విజయ్ దేవరకొండ కూడా డిఫేమ్ చేస్తున్నారు. నిజానికి వాళ్ళు డిఫమేషన్ కేసు పెట్టినా నేను తప్పుగా ఫీల్ అవ్వను. ఎందుకంటే మీకు తెలియని దాన్ని కావాలని మీరేదో మీ స్టార్డమ్ కోసం వాడుకోవడం కరెక్ట్ కాదు. ఈ క్రిటిక్స్ అందరికీ ఇది నా తరపు నుంచి కాదు, చాలా మంది నేను ఎవరిని అడిగినా కూడా మీకు ఎవరు నచ్చారంటే క్రిటిక్స్ అని చెప్తారు. బికాస్ వాళ్ళు తెలిసి తెలియని జ్ఞానంతో నోటికి ఎంత వస్తే అంత వాడడం కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు వాళ్ళు ప్రతి దాంట్లో ఓన్లీ సినిమా ఇండస్ట్రీ కాదు, పాలిటిక్స్ లో ఇన్వాల్వ్ అవుతారు. ఇన్వాల్వ్ అవ్వడమే కాకుండా వాళ్ళు ఏ పాయింట్ చెప్తే హైలైట్ అవుతారు అనేది తెలుసుకొని అన్ని వచ్చి ఇప్పుడు రష్మిక మందన 2 సార్లు ప్రెగ్నెంట్ ఉండే 2 సార్లు అబార్షన్ చేయించుకుంది. ఇది ఒక్కటి వినగానే అరే అవునా ఇది ఎప్పుడు జరిగిందని అందరం చూస్తాం కదా. అది వాళ్ళకి కావాల్సింది. రష్మిక మందన అయితే చేయించుకోలేదు ఖచ్చితంగా. అసలు ఎక్కడ కూడా దాని గురించి బయట ఏ మీడియాలో సోషల్ మీడియా ఎక్కడ వినిపించట్లే. కానీ ఇది మాత్రం ఇన్ కేస్ నిజమైతే వాళ్ళ అఫీషియల్ గా వాళ్ళ పర్సనల్ విషయం, అది మనకు అనవసరం. వాళ్ళ పెళ్లి విషయాలంటే ఓకే, బట్ పర్సనల్ విషయాలలో మనం తలదూచినక్కరు. ఫ్యూచర్ లో నిజంగా వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే మాత్రం నీ నోరు నువ్వే మూసుకోవాల్సి వస్తుంది.